ఏంటి ధర్మతేజ గారు, మీరు నాకు చెప్పిందేంటి, మీరు చేసిందేంటి? మీ అమ్మాయి మీద చేయి చేసుకున్నందుకు ఆ ఆటో డ్రైవర్ రాణమ్మని అరెస్ట్ చేయాలన్నారు. కానీ మీరు రాణమ్మతో మాట్లాడిన తీరు చూస్తుంటే మీ మనసులో ఇంకేదో ఉందని అర్థమవుతుంది. ఏంటి సార్ అది? మీ మాట నమ్మి క్లోజ్ చేసిన కేసును అడ్డు పెట్టుకుని తనని అరెస్ట్ చేయబోయాను. అది ఎంత ప్రాబ్లం అయ్యేదో మీకు తెలుసా? అసలు ఆ లెటర్లో ఏముంది? ఎందుకు ఆ లెటర్ చూడగానే రాణమ్మ అంతలా రియాక్ట్ అయింది? మాట్లాడండి ధర్మతేజ గారు. సార్, నాకు రాణమ్మ విషయంలో మీరు ఏం ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఒక ఆటో డ్రైవర్ గురించి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఏముందండి? మీ అందరి దృష్టిలో తను కేవలం ఒక ఆటో డ్రైవర్ మాత్రమే. కానీ నా దృష్టిలో ఆ రాణమ్మ అసలు స్వరూపం వేరు. గుళ్ళో అందరికీ వరాలిచ్చే దేవతగా మాత్రమే కనిపిస్తుంది. కానీ ఆ దేవతలో దాగుండే శక్తి స్వరూపం నాలాంటి వాళ్ళకి మాత్రమే కనిపిస్తుంది. నేను ఆ రాణమ్మ నుంచి ఏం కోరుకుంటున్నాననేది తనకు అర్థమైంది. నాకు అది చాలు. కానీ మాకు అర్థం కావాలి కదా సార్. నేనేదో తను అందరిలాంటి ఆటో డ్రైవర్ అనుకున్నాను. కానీ చాలా తెలివి ధైర్యం గల మనిషి. తను నిజంగా నా మీద కంప్లైంట్ ఇచ్చుంటే నా ఉద్యోగం పోయేది. ఆ పరిస్థితి వస్తే నా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీకు మళ్ళీ జాబ్ వచ్చేలా చేస్తుండేవాణ్ణి. సార్, మీరింత పెద్దవాళ్ళు, మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. డబ్బు పలుకుబడి ఉండి ఇంత చేయడం అవసరం అంటారా? అవసరమే. ఎందుకంటే తను మీరు అనుకుంటున్నట్టు చిన్న చేప కాదు, ఎరవేసి పట్టుకోవడానికి పెద్ద తిమ్మింగలం. దాన్ని పట్టుకోవాలంటే ఏ ఎర సరిపోదు. అసలు తన గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? అసలు ఆ లెటర్లో ఏం రాశారు? తను ఎందుకు మీలాంటి పెద్దవాళ్ళని కూడా లెక్క చేయకుండా వెళ్ళిపోయింది? చెప్పండి సార్, అసలు మీ మనసులో ఏముంది? What you looking at me? You in a pretty good track. Running for the life, not for you shining by that. What you gonna say? Come on, bring the story back. Stop, back, stop. కృష్ణ, ఆపు కృష్ణ! కృష్ణ, ముందుకు చూడు!
లే కృష్ణ. ఏయ్, ఏం చేస్తున్నావు? ఎవరతను? తను నా బాయ్ ఫ్రెండ్. మరతన్ని అలా వదిలేసి నగలు పర్సు తీసుకుని ఎందుకు పారిపోతున్నావు? నేనేం పారిపోవడం లేదు. అయితే మరి నీ చేతిలో ఎందుకున్నాయి? అది తను బాగా తాగి పడిపోయి ఉన్నాడు. మెడలో చైన్ పర్సు ఎవరైనా ఎత్తుకుపోతారేమోనని. నువ్వు కొట్టేస్తున్నావా? లేదు, నేనేం కొట్టేయడం లేదు. నువ్వేంటో నీ మొహం చూస్తేనే తెలుస్తోంది. మర్యాదగా అక్కడ పెట్టు. ఎందుకు? నువ్వు కొట్టేయడానికా? ఇప్పుడు చెప్పు, కొట్టేసిందెవరు? నేనే. నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఇంకొక్క నిమిషం ఇక్కడ నిలబడితే కాళ్ళు చేతులు విరగొడతాను. వెళ్ళు. ఓ, ఏ ఆగు. అవి ఇచ్చేసాడు. ఇవ్వు. ఇప్పుడు బా. బాబు, అరే బాబు, లే బాబు, లే బాబు, లే. లేవట్లేదేంటి బాబు? లే లే లే. ఎవరు? బాబు, అయ్యో బాబు, ఎక్కడికి వెళ్ళాలి? లే. నేను ఇంటికి వెళ్ళాలి. అరే, మీ ఇల్లు ఎక్కడా? మా ఇంటి దగ్గర. అయ్యో, ఈ పరిస్థితుల్లో ఎలా వెళ్తావు? మీ కార్ కూడా బాగా పాడైపోయినట్టుంది. మీ ఇంటి అడ్రస్ చెప్పు, నేను తీసుకెళ్లి దింపుతాను. అడ్రస్సా? చెప్పు. ఇక్కడే, బంజారా హిల్స్ రోడ్ నంబర్ 7. ఓకే. ధర్మతేజ ఇల్లు అంటే ఎవరైనా చెప్తారు. ధర్మతేజ? సరే సరే, రా రా బాబు, లే, నేను తీసుకెళ్తాను. రా రా బాబు, జాగ్రత్త. హాయ్ రణమ్మా. హాయ్ ప్రియా. ఏమండి, నేను ఇప్పుడే వస్తాను.
రానమ్మా? బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7. ఎవరో ఫుల్లుగా తాగి ఆ కార్ నా పోలు గుద్దేశాడు. నిలబడే స్థితిలో కూడా లేడు. అతన్ని ఇంటి దగ్గర దింపేసొస్తాను. నీకెందుకు రానమ్మా? ఆయన ఇలాంటి వాళ్ళకి సహాయం చేయకూడదు. అదేంటి ప్రియా అలా అంటావు? అవును రానమ్మా, పీకల దాకా తాగి కారు నడపడం ఏంటి? ఇలాంటి వాళ్ళ వల్ల ఎంతో మందికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే ఇలాంటి వాళ్ళకి సహాయం చేయకూడదు. వదిలేసి. అతను చేసింది తప్పే కావచ్చు. అలా అని చూస్తూ చూస్తూ అలా వదిలేసి వెళ్ళిపోలేం కదా. నువ్వొక దానివి, రాక్షసులకు కూడా వరాలు ఇస్తూ ఉంటావు. అమ్మా, మీ ముచ్చట్లు తర్వాత. త్వరగా రా, టైం అవుతుంది. ఒక్క నిమిషం వచ్చేస్తున్నాను. సరే, నువ్వు వెళ్ళి ప్రియా. రానమ్మా, 10 నిమిషాలాగు. ఆ సవారీ దింపేసి వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. అదేం వద్దులే ప్రియా, నువ్వు వెళ్ళు. ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇతన్ని ఇంటి దగ్గర దింపేసి నేను అటు వెళ్ళిపోతాను. వెళ్ళు, లేట్ అవుతుంది. సరే. సారీ అండి. బాయ్. రానమ్మా, బాయ్. నాకు తెలుసు రాణమ్మా, నువ్వు ఈ ఇల్లు వెతుక్కుంటూ వస్తావని. అక్కడే నిలబడ్డావే, లోపలరా. మీరనుకున్నట్టు నేను మిమ్మల్ని వెతుక్కుంటూ రాలేదండి. అదిగో ఆటోలో చూడండి. రండి. చూడండి. తను నీ ఆటోలో ఎలా? తను నా కొడుకు. బాగుందండి, చాలా బాగుంది. అయితే తండ్రికి తగ్గ తన్నుడు అనమాట. అదేంటో గాని నేనెక్కడికెళ్ళినా మీలాంటి వాళ్లే తగులుతారు. ఏదైతే వద్దనుకుంటానో, ఎవరికైతే దూరంగా ఉండాలనుకుంటానో వాళ్లే నాకెక్కడికి పోయినా తగులుతుంటారు. ఏం చేస్తాం? మానవత్వం లేని మనిషిగా బతకడం నాకు చేత కాదు కదా. సరేలేండి, మీ కొడుక్కి కనీసం నిలబడ్డానికి కూడా చేత కావడం లేదు. లోపలికి తీసుకెళ్ళండి, నేను వెళ్ళాలి. రే రే లేవరా, రే నాన్న లేవరా, రే రే లేవరా. రే లేవరా, లెమ్మంటుంటే. సార్, అతను లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ఇతన్ని ఆటోలో ఎలాగోలా కూర్చోబెట్టేటప్పుడు ఈ ఏరియా పేరు చెప్పి మీ పేరు చెప్పాడు. ఈ ఏరియాలో వాళ్ళని వీళ్ళని అడిగి తీసుకొచ్చాను. రాణమ్మా, నువ్వు చెయ్యి పట్టు. ఈరోజు సెక్యూరిటీ లీవ్ పెట్టాడు. సరేనండి. లే దిగరా, జాగ్రత్త.
ఇవిగోండి మీ అబ్బాయి పర్సు, అతని ఒంటి మీద నగలు. ఏంటలా చూస్తున్నారు? ఒంటి మీద ఉన్న నగలు మూటగట్టానేంటా అనుకుంటున్నారా? హ, మీ అబ్బాయి ఒక అమ్మాయిని కారులో ఎక్కించుకుని ఫుల్లుగా తాగి కారుని తీసుకెళ్ళు పోల్లు గుద్దాడు. స్పృహ లేకుండా పడిపోయిన మీ అబ్బాయి ఒంటి మీద నగలు, ఈ పర్సు ఆ అమ్మాయి తీసుకుని పారిపోబోతుంటే తనని పట్టుకుని 4 పీకి మీ అబ్బాయి నగలు, పర్సు తీసుకున్నాను. అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. లేదంటే మళ్ళీ నేను వెళ్ళాక నేనే దొంగతనం చేశానని ఇంకో కేసు పెట్టడానికి రెడీ అయిపోతారు. తీసుకోండి సార్, తీసుకోండి. వస్తాను. చూడండి, పిల్లల మీద ప్రేమంటే ఒంటి మీద బంగారం వేయడం, జేబు నిండా డబ్బులు ఇవ్వడం కాదండి. పిల్లల్ని పెంచడం బాధ్యతగా పెంచాలి. చూసే నలుగురు పలానా వాళ్ల పిల్లలు బంగారంలా ఉన్నారనుకోవాలి. అంతేగాని పనికిమాలిన వాళ్ళని విమర్శించుకోకూడదు. డబ్బు అవసరాలు తీర్చాలి తప్ప ఇలాంటి అలవాట్లు నేర్పకూడదు. అయినా మీలాంటి వాళ్ళకి ఇవన్నీ చెప్తే ఉపయోగం ఏముంటుంది? ఆవు చేను మేస్తే దూడ గట్టును మేస్తుందా? మీ కొడుకు దగ్గర ఇంతకంటే గొప్ప సంస్కారం ఆశించడం నాదే తప్పు. వస్తాను. ఒక్క నిమిషం రాణమ్మ. నా కొడుకును ఇంటికి తీసుకొచ్చినందుకు నీ ఆటో కిరాయి ఎంతో చెప్పు. కిరాయి కంటే ముందు జాగ్రత్తగా మీ అబ్బాయిని ఇంటికి తీసుకొచ్చినందుకు కృతజ్ఞత అనే ఒక పదం ఉంటుంది. అదెలాగో మీరు చెప్పరు కదా. నాకు నా ఆటోకి కిరాయి ఇవ్వగలిగేంత స్థాయి మీకొచ్చిందనేసి నాకు అనిపించిన రోజు తప్పకుండా నేను తీసుకుంటాను. వెళ్ళొస్తాను. రాణమ్మా, హలో కృష్ణ. నా మనసేం బాగోలేదు. ఆ విషయం నాకు అర్థం అవుతుంది. నేను ఇప్పుడే వస్తున్నాను. జింక పిల్ల పులిని వెతుక్కుంటూ గుహలోకి వస్తుంది.